సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. ఈరోజు మనమైతే జూనియర్ ఆర్టిస్టులు ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే చేసాం దాని గురించి. సో దానికి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి కదా, లైక్ ఇంకా ముగ్గురితోనే ఎందుకు ఆపేశారు, ఇంకో కొంతమందిని తీసుకోవాల్సింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి అర్థమవుతాయి కదా అనేసి. సో ఇట్లాంటి కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని పార్ట్ 2 వీడియో కూడా చేయబడుతుంది. సో ఈ వీడియోని కూడా చూడండి, లైక్ వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జూనియర్ ఆర్టిస్టులు అంటే ఏంటి, వాళ్ళు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారని అనేది. సో ఇట్లాంటి మరెన్నో వీడియోస్ అందిస్తాం. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు రేణుక. మా ఊరు వచ్చేసి సంగారెడ్డి. నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి. చాలా ట్రై చేస్తున్నాను, ఆర్టిస్ట్గా చేస్తున్నాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కంపెనీ ఆర్టిస్ట్గా. బట్ ఇంకా ఛాయిస్ లేక మళ్ళీ జూనియర్గా కంపెనీగా వెళ్ళవలసి వస్తుంది. 3000 వరకు కూడా చేశాను రోజు వచ్చి. ఇప్పుడు ఏమీ రావట్లేదు అవకాశాలు. అయితే చాలా ఆడిషన్ ఇచ్చాను, ఏది ప్రయోజనం లేదు. బట్ ఎన్ని రోజులు కూడా నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు ఫ్యామిలీని వదిలేసి 3 months వాటర్ తాగి బ్రతికాను. షూటింగ్కి ఎలా వెళ్ళాలో తెలియక స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్, అంటే చాలా. ఇంట్లో చెప్తే మళ్ళీ ఎందుకు లే సినిమా ఇవి ఇంటికి వచ్చి అంటారని చెప్పేసి ఎవరు చెప్పలేము వాళ్ళకైతే. అలాగే 3 months వాటర్ తాగి బ్రతికేశాను. అలా ఇక్కడ ఇలా వచ్చి తెలుసుకొని ఫ్రెండ్స్ ద్వారా షూటింగ్కి ఇట్లా జూనియర్గా వచ్చి చూసుకుంటా కొంచెం తెలుసుకున్నాను, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి. ఆడిషన్కి ఇస్తే ఓకే, కొందరు తీసుకున్నారు, షూటింగ్ కూడా ఇచ్చినారు, ఆర్డర్ కూడా వెళ్ళాను, చాలా వెబ్ సిరీస్ చేశాను. బట్ ప్రయోజనం లేదు, అవి రిలీజ్ అవ్వలేదు. అవనందువలన మళ్ళీ నేను ఇంకా ఇలాగే ఉన్నాను. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు వెళ్తాను సీరియల్కి అవిటికి. చాలామంది సార్ వాళ్ళు అంటారు, ప్రొడ్యూసర్ వాళ్ళు అందరూ, మీరు బాగున్నారు కదా, ఎందుకు జూనియర్గా రావడం, ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నాను, బట్ లక్ లేదు నాకు. ఇవ్వచ్చు, వాళ్ళు ఇస్తున్నారు కంపెనీ ఆర్టిస్ట్, కానీ కంటిన్యూ క్యారెక్టర్ అయితే ఇవ్వట్లేరు. మెయిన్ అది రీజను. వాళ్ళు అలా ఇచ్చినందువల్ల చిన్న క్యారెక్టర్ 3 days 2 days అయినా కూడా కొంచెం నాకు అది యూజ్ఫుల్ అవుతుంది లైఫ్లో. దానివల్ల ముందుకు వెళ్తున్నాను, కానీ మళ్ళీ జీరోకి వచ్చేసినని అనిపిస్తుంది అవకాశాలు లేక. అది 2 సంవత్సరాలు అవుతుంది పక్క. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. హీరోని అని అంత పెద్ద కోరికలు లేవు, కానీ ఆర్టిస్ట్ అవ్వాలి, నాకంటూ ఒక పేరు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇందులో దిగాను. పిచ్చి చిన్నప్పటి నుంచి మా ప్రవాసం చూసి ఎరిగాను. సినిమాలు తీయాలి, తనతో ఉండాలి, చెయ్యాలి సినిమాలో అని పిచ్చి కోరిక. ఆ కోరిక నేను త్వరగా తీసుకొచ్చిందాను. నాకు మా వాళ్ళందరూ ఫుల్ సపోర్టు, మా హస్బెండ్ కానీ మా అమ్మ వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా. మీకు మ్యారేజ్ అయిందా? ఫుల్ సపోర్ట్ నాకు మా హస్బెండ్. తను స్విగ్గీ తను నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇలాగ ఇంత హ్యాపీ మీతో మాట్లాడగలుగుతున్నాను. అంటే ఇండస్ట్రీ అంటే ఏదేదో అనుకుంటారు కదా ఊళ్ళలో, అలా ఇలా ఎందుకు పంపించావని. అలా ఎంతమంది చెప్పినా కూడా తను పట్టించుకోకుండా నాకు ఇంకా వెనకాల ఉంటూ ఇంకా ట్రై చేయి, నీకు పిచ్చి కదా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు అవకాశం దొరికింది కదా నీకు, ఇంకా ట్రై చేయి, తప్పు లేదు ట్రై చేయడం అని చెప్పి ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వరకు మీరు చేసిన వాటిలో ఏదైనా ది బెస్ట్, ఇది ఈరోజు నా కెరియర్లో అని అనిపించేది ఏదైనా ఉందా ప్రాజెక్ట్? ఉంది, నాగార్జున మూవీలో చేశాను. నేమ్ గుర్తులేదు నాకు, బట్ స్టార్టింగ్లో నాకు అవకాశం వచ్చింది. చూడగానే అమ్మాయి బాగుందని చెప్పేసి నాగార్జున గారు పిలిచి నాకు రేణుక అని చెప్తే, రేణుక కాదు మంచి క్యూట్గా స్వీట్గా ఉన్నావు అని చెప్పి స్వీటీ అని పేరు పెట్టిండు. అప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి అందరికీ నేను స్వీటీ అని చెప్పుకుంటాను. నీకు నేమ్, రియల్ నేమ్ అయితే చెప్పుకోలేదు రేణుక అని. మెయిన్ క్లోజ్ వాళ్ళకి తెలుసు రేణుక అని, మిగతా వాళ్ళకి అందరికీ స్వీటీ అని తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని షూట్స్కి తీసుకెళ్లే కోఆర్డినేటర్స్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది పీపుల్స్ కానీ ఎట్లా చూస్తారు మిమ్మల్ని, లైక్ చూసే విధా అంటే కొంచెం అంటే ఉంటుంది తెలిసిందే కదా మనకి. బట్ అమ్మాయిలను పట్టి కూడా వారు రెస్పెక్ట్ ఇస్తారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే అమ్మాయి ఎలా ఉంది, ఎవరితో మాట్లాడుతుంది, టైంపాస్కి వచ్చిందా, సీరియస్గా వచ్చిందా అని వాళ్ళు కనిపెట్టి రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళు కూడా కొంచెం చిల్లరగా చేస్తారు కదా కొందరు అమ్మాయిలు, అలా కాకుండా మంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. చిల్లరగా అంటే ఉంటారు కొందరు, ఇంకా టైంపాస్కి వచ్చి అది ఇది అని అంటూ ఉంటారు. నాకే చాలా కోపం వచ్చి గొడవపడ్డ రోజులు ఉన్నాయి అమ్మాయిలతో. టైంపాస్కి వచ్చి అలా ఇలా మీరు అనకండి, ఇండస్ట్రీ గురించి గలీజ్ చెప్పకండి. నాకు పిచ్చి ఇండస్ట్రీ అంటే, ఎప్పుడు అలా అనుకోద్దు, మనం నెగిటివ్గా తీసుకోవద్దు. ఈరోజు 3 పూటలు తింటుంది నా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీ వల్ల. నేను కంపెనీ ఆర్టిస్ట్గా చేసి జూనియర్గా చేసినా కూడా నాకంటూ ఒక పేరు వచ్చింది, నాకు గుర్తింపు వచ్చిందంటే. బట్ ఇక్కడికి వచ్చినాక, లేకపోతే నేను జాబ్ చేసుకుంటే ఎక్కడో ఉండేదాన్ని మా ఊళ్ళో. ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇన్ని స్ట్రగుల్ పడి కూడా ఇంకా నిలబడ్డానంటే నాకు నమ్మకం ఉంది, వస్తుందని ఫుల్ నమ్మకం ఉంది. అది మరి ఎప్పుడైనా ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తున్నందుకు ఎప్పుడైనా లోపల షై కానీ లేకుంటే బాధగా అవ్వలేదు, ఎప్పుడు తప్పుగా ఫీల్ అవ్వలేదు. మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారబ్బా. మనం రెస్పెక్ట్ కూలిపోతే మనము చిల్లరగా బిహేవ్ చేసి, కొందరు అమ్మాయిలు ఉంటారమ్మా టైంపాస్కి వచ్చి చిల్లరగా బిహేవ్ చేసి
ఎందుకులే ఇవి టైంపాస్కి వచ్చాం మేము డబ్బుల కోసం స్టార్ట్ అవ్వగానే కెమెరా ముందుకి రాకపోతే ఇంకా వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్. నేను ఒకటే మాట చెప్పాను ఒకసారి నాకు డైరెక్టర్ సార్ అంటే ఇంతే జూనియర్ ఆర్టిస్ట్ అంటే సార్ అందరూ అలాగే ఉండాలి, అందరూ పిచ్చిగా ఉన్న వాళ్ళని కూడా ఉన్నాం మేము జూనియర్ ఆర్టిస్ట్ అయిన కూడా ఒకప్పుడు ఫోన్లో రీల్స్ చేసి మమ్మల్ని మేము చూసుకొని చాలా మురిచిపోయింది. నేను ఇప్పుడు అలాంటిది బ్యాక్గ్రౌండ్లో టీవీలో కనిపించడం అంటే పెట్టి పుట్టాలి తలరాతలు ఉంది కాబట్టి నేను వచ్చాను ఇంత దూరము. అలా ఎప్పుడు అనకండి సార్ ప్లీజ్ అని అంటే గుడ్డమ్మ నువ్వు పైకి వస్తావు కంపల్సరీ ఇండస్ట్రీలో ఇలాంటి అమ్మాయిలు కంపల్సరీ ఎదుగుతారు నాకు తెలుసు, వాళ్ళ వల్ల మీ వాళ్ళకి ఇలాంటి పేరు వస్తుంది, అలా రాకుండా కంపల్సరీ దేవుడు అన్నవాడు చూసుకుంటాడని చెప్పి ఆ సార్ అన్న మాటకి నేను ఇప్పటికీ అలాగే ముందుకెళ్తున్నా. మరి ఆడిషన్స్కి వెళ్తామని అన్నారు కదా, అంటే లైక్ ఇండస్ట్రీ అంటేనే అమ్మాయిలకి కమిట్మెంట్స్ ఉంటాయి ఇట్లా అంటారు కదా. నాకు ఎప్పుడు ఎదురవ్వలేదండి అలాంటి సిచ్యువేషన్, నాకు ఎప్పుడు అవ్వలేదు. నన్ను చూసి చిన్న అమ్మాయిలాగా ఉన్నావు పర్లేదు, నీకు ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తాం సెట్ అయ్యేది, స్టడీ ఉందంటే స్టడీ అయితే లేదు బట్ నేను చేసుకోగలుగుతాను. నాకు ఏం లేదు, నాకు అసలు ఏం స్టడీ లేదు, ఏమీ లేదు నాకు అసలు నార్మల్గానే. చదువుకోకపోతే మీ జ్ఞానం ఉంది కదా సార్. అది కదా నేను చెప్పాను సార్కి, సార్ మీరు డైలాగ్ చెప్పండి ఇక్కడ మైండ్లో పెట్టుకొని నేను సింగిల్ టేక్లో కాకపోయినా 2వ టేక్లోనే నేను ఓకే చేసుకుంటానని చెప్పాను. వాళ్ళు ఇవ్వడం జరిగింది, నేను చేయడం జరిగింది ఫ్రెండ్ రోల్. కానీ బ్యాడ్ లక్ నాకు ఏంటంటే నేను చేసినవన్నీ రిలీజ్ అవ్వలేదు, బడ్జెట్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి లొకేషన్లు దొరకక అలా జరిగింది అనమాట. అందువల్ల అవన్నీ ఇప్పుడు రిలీజ్ అయినాయి అనుకో పర్లేదు, నాకు ఒక నేమ్ వస్తుంది. ఇప్పటికే నాకు నేమ్ వచ్చింది, శ్రీదేవి రామ కంపెనీలకు దీనికి వెళ్తున్న స్టూడెంట్గా పర్లేదు, కొంచెం గుర్తింపు వచ్చింది అందులో చూసి మా ఊరు వాళ్ళకి అందరు తెలిసింది. నేను మొన్న రీసెంట్గా మా తమ్ముని మ్యారేజ్కి వెళ్తే అందరు చూసి సీరియల్లో చేస్తుందంట ఈ అమ్మాయి అని చెప్పేసి అందరు సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అది ఇంకా ఎక్కువ నాకు జరగాలని చెప్పి కోరుకుంటున్న దేవుని, అంతే అండి. సో ఇండస్ట్రీలోకి రావడానికి మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారన్నారు కదా, లైక్ ఎలాంటి అంటే ఏమైనా ఫ్యూ వర్డ్స్లో చెప్పగలరా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఉంటారు కదా, ఇట్లా బ్యాచిలర్గా ఉన్నప్పుడు అమ్మాయిలు ఒకలాగా ఉండరు, సరిగా రెంట్ ఇవ్వరు, నా మీద దుబ్బడం జరిగింది. నేను మా హస్బెండ్కి అడిగితే ఫుడ్ మా హస్బెండ్ ఊరు నుంచి తీసుకొచ్చి మా రూమ్లో ఉన్న 4 మెంబర్స్కి పెట్టడం జరిగింది. ఎవరికి షూటింగ్ దొరకక తెలియక ఎవరికి అడగాలో తెలియదు. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ పడ్డాను, ఎవరికి చెప్పుకోలేక నేను మా హస్బెండ్కే చెప్పుకున్నాను, ఇది పరిస్థితి ఇలా ఉంది సిచ్యువేషన్, ఫుడ్ కూడా డబ్బులు లేవు, చెప్తాను మీరు ఎక్కడ తీసుకుపోతారని భయంతో. అంటే నీకు ఇష్టం కదా ఎందుకు అలా చెప్తున్నావు, ఓకే పర్లేదు ఎలాగైనా మేము ఇచ్చేస్తాం నువ్వు అలా అనుకోవద్దని చెప్పేసి వచ్చిన ఇంటికాడ నుంచి స్విగ్గీ చేసుకుంది అప్పటి నుంచి నా కోసం. స్విగ్గీ చేసుకొని వేరే జాబ్ చేసేవాడు అప్పటిదాకా, స్విగ్గీ చేసుకొని నా కోసం మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చి నాకు మా రూమ్మేట్కి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి క్యాన్లు ఎత్తుకొని వెళ్ళడం అంటే పైనకి వెళ్ళలేము కదా, ఇక్కడే ఉన్నాను నేను కింద ఇంకో స్టోర్ దగ్గర. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. వచ్చి నీళ్ళు తెచ్చిచ్చి 3 డేస్కి ఒకసారి 2 డబ్బాలు మళ్ళీ ఫుడ్ ఇంటికాడ నుంచి వండిపించుకొని తీసుకొని వచ్చి పెట్టిపోయేవాడు. అలా 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 కొంచెం ఇట్లా వస్తుంటే బాగుంది అమ్మాయి బాగుంది అని చెప్పేసి అలా అలా తీసుకోను. కానీ ఎవ్వరు ఉండలే, ఈ పెయిన్స్ వాళ్ళందరూ పారిపోయారు, నాతో ఉన్న అందరూ ఎవరు లేరు ఇప్పుడు, నేను ఒకదానే ఉన్నాను. వాళ్ళందరూ కాల్ చేస్తారు, ఇన్స్టాలో చూసి రిప్లై ఇవ్వమంటారు, నేను ఇవ్వను. మేము వెళ్ళిపోయాం, నువ్వు ఎంత ఓపికతో ఉన్నావు ఇప్పటి కూడా నీకు అయినా ఏం ఛాయిస్ రాలేదంటే నేను ఇంకా ట్రై చేస్తాను, చచ్చిపోతా జూనియర్గానే చచ్చిపోతాను కానీ నేను మాత్రం తిరిగి వేరే జాబ్ చేయలేను అని చెప్పాను. అంటే వాళ్ళు ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదని వదిలేసి వెళ్ళిపోయారా? వాళ్ళు ట్రై చేయలేరు బేబీ, నాకు తెలిసి వాళ్ళకు ఏమనిపించిందో ఫుడ్ లేక అది లేక తట్టుకోలేకపోయారు. వాళ్ళు అందరూ ఉండరు కదా, ఉంటారు ఏదో చేద్దామని, కానీ వాళ్ళు ఈ స్ట్రగుల్ ఏమని తట్టుకోలేక వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇప్పటికీ కాల్ చేసి మాట్లాడతారు నాతో వాళ్ళైతే అప్పుడప్పుడు. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటే అంత ఉంటుంది అవకాశం, అంత టాలెంట్ మన టాలెంట్ ఉండాలి, మనం ఎంత స్ట్రగుల్ పే చేస్తే అంత ఎదుగుతాం ఇండస్ట్రీలో అని నా నమ్మకం అండి. అందులో సలార్ మూవీ కూడా చేశాను నేను, 5 days చేశాను కంపెనీ ఆర్టిస్ట్ కాబట్టి కనిపించాను బట్ చేశాను. నేను ప్రభాస్ని కూడా లైవ్లో చూశాను. అంతే. ఆ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం ఏమైనా ఫ్యూ వర్డ్స్లో చెప్తారా? చాలా ఎంత అంటే ప్రభాస్ని పక్కన చూసి హార్ట్ బీట్ ఎలా పెరిగిందంటే అలా, కానీ ఎక్కువ మనం చూడలేం కదా వాళ్ళని, లైవ్లో ఉంటే బోనసాలు ఉంటారు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఉండనివ్వరు, బ్యాక్లో పెడుతున్నారు అమ్మాయిలు ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి. ప్రభాస్ ఎంతకైనా ఎవరు చూడకుండా ఊరుకుంటారు, ఎదురుగా ఉంటే అందులో నాకు పిచ్చి చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగాను. టాక్ కూడా వచ్చింది ప్రభాస్ మూవీ అంటే రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు షూట్స్కి వచ్చి మేము వెళ్ళి చేస్తామని అనేసి అనేటోళ్ళు. నిజంగానే దానికోసం అని నేను అడిగితే ఫ్రెండ్ చెప్పింది, వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది, ఫుల్ హ్యాపీ లైఫ్లో అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంటున్నాను, జూనియర్గా చేసుకుంటా, ఇంకా ఎదగాలని ట్రై చేస్తున్నా చాలా గట్టిగా. బట్ మా ఏజెంట్ మోహన్ అన్న వాళ్ళైతే సపోర్టు, ఏ క్యారెక్టర్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ మాకు అమ్మాయిలకు చెప్తారు, ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడి క్యారెక్టర్ కోసం చూస్తున్నారో వాళ్ళ ఫొటోస్ పెడతారు డైరెక్టర్ వాళ్ళకి, వాళ్ళు మాకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఆర్టిస్ట్గా డైలాగ్ ఆర్టిస్ట్గా. బట్ అలా అలా చూపెట్టుకొని కొంచెం కొంచెం ఎదుగుతున్నాం, అది మెయిన్.
సో ఇది అయితే మీ ఓవరాల్ లైఫ్ స్టోరీ ఇది. ఆ, సో ప్రతి ఒక్కళ్ళు మీలా కష్టపడాలి, ఇండస్ట్రీలో పైకి రావాలి అనుకో. అంటే ఓపికే ఉండాలబ్బా, ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ మనలో టాలెంట్ ఉండాలి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని అనుకోకుండా మనలో టాలెంట్ ఉండాలి, ఓపిక ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి, కోపం అన్నది ఉండకూడదు, కూల్గా ఉండాలి. లొకేషన్లో మనం ఎంత నీట్గా ఉంటే మనకు అంత రెస్పెక్ట్, అంత వాల్యూ. నాకు తెలిసిన మట్టుకు మనం వాళ్ళు ఏదో చేసి దానికి దీనికని కొందరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు, క్యారెక్టర్ కూడా రాదు. నాకు తెలిసి మనం ఇష్టంతో వచ్చాం కాబట్టి మనకు అదే ప్రాణం కాబట్టి మనం కొంచెం వాళ్ళకు కూడా లొకేషన్కి వెళ్తే రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలి, బట్ చాలా బాగా ఉండాలి. మనకు కూడా వాళ్ళు గుర్తిస్తారు. ఇదొకటి చెప్పారు కదా మన పవన్ కళ్యాణ్, చరణ్ కూడా, రామ్ చరణ్ గారు, మనం లొకేషన్లో ఎంత నీట్గా ఎంత డీసెంట్గా ఎవరితో గొడవ పడకుంటుంటే అంత మనకు రెస్పెక్ట్ వస్తుంది, అన్ని క్యారెక్టర్లు మనకు వస్తాయి, మనం ఇంకా ఎదగలుగుతాం ఇండస్ట్రీలో. బట్ ఇక్కడ వచ్చి చిల్లరగా వర్గర్ చేసే వాళ్ళని చాలామందిని చూశాను, వాళ్ళ వీళ్ళని వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పాడు. అలా ఉన్న వాళ్ళు ఎదగారు అప్ప ఎప్పటికున్నా అని చెప్పారు. అదైతే కరెక్టే. మనం ఎంత నిదానంగా ఎంత బాగా నీట్గా ఉంటామో మనం అంతే ఎదుగుతాం ఇండస్ట్రీలో, నాకు తెలుసు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క వర్డ్ అడగచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్? ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో లైక్ మీ ఊర్లో కానీ మీ చుట్టాలు కానీ ఎవరికి తెలియదు, నేను టీవీలో కనిపించేంత వరకు ఎవరికి తెలియదు. 1 year వరకు తెలియదు. అయినా మిమ్మల్ని ఏమైనా అనౌన్స్ చేశారు అంటే లైక్ అమ్మాయివి నీకెందుకు అన్నారు, మా వాళ్ళు అన్నారు. బట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి నీ గోల్ అదే కదా, కానీ నువ్వు వెళ్ళావంటే చాలా మీ హస్బెండ్ నీకు సపోర్ట్ ఉండవాలనే వెళ్ళావు. పిల్లోడు చాలా మంచోడు, బట్ అలాగే నువ్వు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నావు. నా చిన్నప్పుడు క్లాస్ ఫ్రెండ్ మహేశ్వర్ కూడా నువ్వు అనుకున్నది సాధించినావు. చిన్నగా ఉన్నప్పుడు ప్రభాస్ని చూసి నేను వెళ్తాను కంపల్సరీ, ప్రభాస్ని జూనియర్కైనా నేను ఇండస్ట్రీకి వెళ్తాను, సినిమా ఇండస్ట్రీలో ఉంటాను, ఎదుగుతాను. ప్రభాసం చూడడానికి అయితే ఇండస్ట్రీకి వచ్చారు మీరు. వేరే రీజన్ అయితే అది ఎవరు అడిగి ఇదే చెప్తాను. తను ఏదైనా ఈవెంట్కి వెళ్తే కలిస్తే కూడా నాకు అవకాశం వస్తే తనతో మాట్లాడేది, తనకు కూడా ఇదే చెప్తాను. ఇలా జరిగింది మొత్తానికైతే. అనుకున్న దానికైతే నేను వచ్చి రీచ్ అయ్యాను. ఇంకా నాకు గమ్యాన్ని రీచ్ అవ్వాలంటే ఇంకా కొన్ని రోజులు కష్టపడాలని నేను అనుకుంటున్నాను. అదండి. పక్కా మీరు అనుకున్నది అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు? రాఘవ. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ వర్క్? ఒక 1 year నుంచి. 1 year నుంచి. అంటే డైలీ మార్నింగ్ ఏ టైంకి వెళ్తారు? మార్నింగ్ 4కి అంతా లేచి ఇలా ఇటువైపు వస్తాం. మళ్ళీ ఈవినింగ్ ఎన్నింటికి వస్తారు? మళ్ళీ ఈవినింగ్ చెప్పలేం, షూటింగ్ బట్టి. షూటింగ్ని బట్టి. ఏ ఏ మూవీస్ చూసారు ఇంతవరకు? ఆ మూవీస్ చేసాం, ఆ పేర్లు తెలియదు కానీ చేసాం. చేశారు. అంటే ఇండస్ట్రీలోకి ఏమైనా డైరెక్టర్ అవుదామని వచ్చా, డైరెక్టర్ అవుదామని? కానీ ఎవరు తెలియదు. మరి డైరెక్టర్ అవుదామని వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళడానికి గల మరి కారణం? మనకెవరు తెలియదు కదా, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మరి ఆర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అడిగితే ఏమైనా ఛాన్స్ ఇవ్వరా? ఇస్తారు కానీ మనీ అడుగుతారు. మనీ అంటే ఎంతవరకు అడుగుతారు? 10K 20K కట్టాలా ఫస్ట్? ఫస్ట్ కట్టమంటారు. కట్టిన తర్వాత ఇస్తారన్న నమ్మకం ఉంటుందా? చెప్పలేం, చెప్పలేరు. అది కూడా మనకు తెలిసిన వాళ్ళు అయినా కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. చూద్దామమ్మా, మా దాంట్లోనే ఖాళీ లేదు అని అంటున్నారు. ఎప్పుడైనా ట్రై చేశారు? ట్రై చేసి ఆడిషన్స్ ఇవన్నీ ట్రై చేసాం, కానీ కొంచెం లాస్ట్లో జూనియర్ కార్డు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు కూడా కార్డ్స్ ఉంటాయి? ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులుగా ఉంటాయి, యాక్టర్లుగా ఇవి కావాలన్నా కార్డ్స్ ఉంటాయి. మరి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తున్నారు కదా, లైక్ సెట్స్లో మీరు ఎట్లా ఉంటారు? అంటే మీ అదే డైరెక్టర్ చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటాం. అంటే ఎలా? ఇప్పుడు షాప్లో షూటింగ్ ఉందనుకో, మన సేల్స్ మ్యాన్ అనమాట. సో అదే సర్దటం అలా చేస్తూ ఉండాలి. సో మీరు చేసే వర్క్కి తగిన అంత 400. మరి మీరు ఇక్కడ ఉండేది ఎక్కడ? 1 weekలో అసలు 3 days 4 days కూడా తెలియదు. షూట్స్ ఉండేది తెలియదు. ఇప్పుడు మేము వచ్చాం, క్యాన్సిల్ అయింది మాది. ఫార్మల్ కావాలంట మాకు, టీ-షర్ట్లు అని చెప్పారు. మేము టీ-షర్ట్లు వేసుకొని వచ్చాం, క్యాన్సిల్ అయింది. మరి మిమ్మల్ని పిలిచి క్యాన్సిల్ చేసినందుకు ఏమైనా ఇస్తారా లేకుంటే ఏమి ఇవ్వరా? అది అలా మనీ ఏమి ఎవరో సాయంత్రం పేమెంట్, వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్. వర్క్కి వెళ్తేనే ఇస్తారు మిమ్మల్ని. వన్స్ ఒకసారి పిలిచి క్యాన్సిల్ అయినా కూడా మన సంబంధం లేదు. ఓకే. మరి ఇంతవరకు మీరు చేసిన మూవీస్లో మీకు ది బెస్ట్ మూవీ ఇది అని అనిపించింది ఏదైనా ఉందా? ది బెస్ట్ మూవీనా? అది బేబీ మూవీ. బేబీ. అందులో ఏం చేశారు? జూనియర్ ఆర్టిస్ట్ కానీ లైక్ ఇక్కడ మీరు వన్స్ ఒకసారి షూట్స్లోకి వెళ్ళిన తర్వాత చుట్టూ చూసే మీ కోఆర్డినేటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చూసే విధానం కానీ పిలిచే విధానం కానీ పర్లా బాగానే ఉంటుంది. ట్రీట్ చేయడం కూడా అంటే ఎవరలా ఉంటారో మనకు తెలియదు కదా, ఒకళ్ళు లాగా ఉంటారు అంతే. సో మీరు చేసే కష్టానికి అయితే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది? పర్లేదు.
సో మరి ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు గట్టిగా ట్రై చేయొచ్చు కదా, ఆ, ఎందుకని try ఇంకా చేస్తాం. ఇందులోనే ఉండడం? ఏం చేస్తాం, టైం ఒక్కొక్కరు ఒక్కో టైం వచ్చింది, అంటే ఆ టైం దాకా వెయిట్ చేయాలి. అవకాశాలు ఇవ్వట్లేదా టాలెంట్ చూసి? ఇస్తారు కానీ కొంచెం టైం పట్టింది. ఒక్కొక్కరు 5 years 4 years 10 years అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, లైక్ మీకు ఒకసారి వన్స్ షూట్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు క్యారెక్టర్ సెట్ అవుతున్నారు అని అనిపించి ఎప్పుడైనా క్యారెక్టర్స్ ఇవ్వడానికి ఎవరైనా ఎదురుకొచ్చారు? అదేం లేదు, అదేం లేదు. అదేం లేదు. అంటే ఒక జూనియర్ జూనియర్ అంతే. ఫస్ట్ వాళ్ళు ఆడిషన్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇంకా వాళ్ళే వాళ్ళే. హాయ్ అండి, హాయ్ మ్యామ్, మీ పేరు? భరద్వాజ్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇలా? 10 days 10 days. సో రీసెంట్గా వచ్చారన్నమాట ఇందులో. రీసెంట్గా ఓకే, మీరు ఈ 10 daysలో ఎన్ని మూవీస్ చేస్తుంటారు? ఒక 6 movies 3 serials. 6 movies 3 serials. సో మూవీస్కి సీరియల్స్కి ఉన్న షూట్స్లో ఎట్లా ఉంటుంది డిఫరెన్స్? డిఫరెన్స్ మీన్స్ టైం డిఫరెన్స్ ఉంటుంది. ఈ మూవీస్ అయితే ఈవినింగ్ అయిపోతాయి, సీరియల్స్ అయితే నైట్ ఏ టైం అయితే తెలియదు. ఓకే, నైట్ ఏ టైం అయినా కూడా తెలీదు. సో లేట్ అయినందుకు ఏమైనా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇలా ఉంటాయా లేకుంటే సేమ్ అంతేనా? రెమ్యునరేషన్ ఎక్కువే ఉండదండి, సేమ్ సేమ్ ఏ టైంకి వచ్చినా. ఏ టైంకి వచ్చినా అంతే. ఓకే, మరి లైక్ మీకు ఇప్పటి వరకు చేసిన 6 చేసా అన్నారు కదా, సో వీటిలో ఏదైనా ది బెస్ట్ ఈరోజు బాగుంది అని అనిపించింది ఏదైనా ఉందా? D51 నాగార్జునగర్తో చెంచల్గూడ జైలు, అది బాగుంది. ఓకే, అంటే ఎట్లా చూసారు అక్కడ బాగుంది అనిపించడానికి? పక్కనే కదా, సార్కి నాకు డిఫరెన్స్ పక్కనే. సో మాట్లాడారా సార్ మీతో ఏమైనా? ఏమని మాట్లాడారు? న్యాచురల్గానే ఉన్నారు. అంటే బయట లైక్ కూడా ఏమని మాట్లాడారు మీతోటి? ఏం చేస్తావు, ఏంటి ఇక్కడ ఉంటావు. సో అట్లా మాట్లాడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టెన్షన్. ఓకే, 4 days ఉన్నాం కదా కలిసి, అలవాటు అయిపోయింది. ఎన్ని డేస్ ఉన్నారు? 4 days. 4 days. ఓకే, సో లైక్ ఇప్పుడు మీరు షూట్స్కి వెళ్తారు కదా, అక్కడ పీపుల్స్ ట్రీటింగ్ ఎలా ఉంటుంది? లైక్ మీ కోఆర్డినేటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ? ఎవరు అడావిడ వాళ్ళదే, ఎవరు అడవిడి వాళ్ళదే, ఒకరొకరు పట్టించుకోరు. ఓకే, మీరు ఇండస్ట్రీలోకి ఏమైనా చేద్దామని వచ్చారా లేకుంటే లైక్? నేను యాక్చువల్లీ ఏంటంటే పర్మనెంట్ జాబ్ చేద్దామని వచ్చిన, సో ఖాళీగా ఉండడం ఎందుకని. ఓకే, ఏం జాబ్ చేస్తున్నారు? ఇంతకుముందు ఏమేం చేశారు? నాన్ ఐటీ QCTలో. ఓకే, కొంచెం సాలరీ కొంచెం మరి ఇప్పుడు ఇక్కడ ఇలా చేయడం వల్ల మీకు వచ్చిన మనీ సరిపోతుందా? మనీ కోసం కాదు కదా, ఫస్ట్ ఒకసారి తెర మీద కనిపిస్తే సరిపోద్ది. సో మీరే కదా అన్నారు ఇప్పుడు జాబ్ చేయడం కోసం వచ్చాను. జాబ్ చేయడం కోసం వచ్చిన, దీంట్లోకి వచ్చినాకన్నా కనీసం వచ్చినందుకు తెర మీద కనిపిస్తే అయిపోద్ది. ఓకే, మరి ఇప్పుడు దాకా చేసినట్లు ఏదైనా సరే కెమెరా ముందుకి ఫేస్ టు ఫేస్ వచ్చారు? D51లో ఫేస్ టు ఫేస్ జైల్ షూట్. ఓకే, కనిపిస్తారు కదా అందులో. సో మీకైతే ఇప్పుడు చేస్తున్న వర్క్కి ఇచ్చే వాళ్ళ రెస్పెక్ట్కి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. ఓకే, అంటే ఎట్లుంటుంది నాట్ బ్యాడ్ అని అంత డల్గా చెప్పడానికి రీజన్? నాట్ బ్యాడ్ అంటే ఇక వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఓకే, రెమ్యూనరేషన్. సో మీకు ఈ 10 days ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? అసలు యాక్చువల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇక పాతకపోవాలన్నట్టే ఉండాలి, సగం సగం ఉండవద్దు అట్లా. ఓకే, సో మీకు ఏమైనా వచ్చా యాక్టింగ్లో స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? యాక్టింగ్ ఏం రాదు మేడం, ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ఫియర్ ఉండే, స్టేజ్ ఫియర్ కానీ ఈ కెమెరా ఫియర్ అది కొంచెం పోయింది. ఓకే, ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చెమటలు వచ్చినాయి. చెమటలు వచ్చినాయి ఎందుకని? ఫస్ట్ కదా, ఎప్పుడు రాలేదు. అంటే లైక్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినట్టు ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు ఫస్ట్ ఉన్న భయం అయితే పోయిందా లేకుంటే ఇంకా అట్లనే ఉందా? లేదు, పోయింది. పోయింది, అందుకే కదా ఈ మైక్ ముంగడ మాట్లాడుతున్నాను. ఓకే, మరి ఇప్పుడు మీరు ఒకవేళ మీకు అవకాశాలు వస్తే దేని బేస్ వెళ్ళాలని అనుకుంటున్నారు ఇండస్ట్రీలోకి? సీరియల్ కాకుండా సినిమా అయితే బెటర్. సినిమా లైక్ ఏ క్యారెక్టర్స్? ఏదైనా సరే నా బాడీ లాంగ్వేజ్ బట్టి. ఓకే, ఇప్పుడు ఏమైనా చేయగలరా? కష్టం అండి. కష్టం, పర్వాలేదు ట్రై చేయండి. అంటే మనకు బేస్ లేనిది అంటే అంటే అసలు రీల్స్ చేయరా మీరు ఇన్స్టాగ్రామ్ లో? మ్హూ. అసలు